హాయ్ అండి, వెల్కమ్ టు గణిత్ రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరట్టు, దానికి కాంబినేషను ఇన్స్టెంట్గా అల్లం పచ్చడి చేసి చూపిస్తున్నాను. దీనికి మనం ఏం చేయాలంటే పెసరపప్పు పెసర గుళ్ళు తీసుకున్నాను. ఇక్కడ నేను నైట్ నానబెట్టేసి శుభ్రంగా వాష్ చేసేసి ఉంచాను. ఇవి మనం నానబెట్టుకునేటప్పుడు నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఒక గ్లాస్కి నేను కొంచెం మనం బియ్యం వేసుకుంటే బాగుంటుంది. ఊరికే కొంచెం ఇన్ని బియ్యం వేసుకుంటే అది మనకి క్రిస్పీగా బాగుంటుంది దోశ. ఉట్టి పెసలైతే మనకి మెత్తగా వచ్చి బాగోదు. కొంచెం మనం బియ్యం వేసుకుంటే బాగుంటుంది దోశ క్రిస్పీగా. ఇప్పుడు నేను ఇందులోనే చిన్న అల్లం ముక్క, కొంచెం కరివేపాకు వేసి మిక్సీ చేసేస్తాను. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కావస్తే. నేను కరివేపాకు ఒకటే వేస్తున్నాను. అలాగే అల్లం పచ్చడికి ఏమేమి కావాలంటే, ఇది మనం అల్లం పచ్చడి నిలవ పచ్చడి పెట్టుకుంటాం కదా, నిలవ పచ్చడి పెట్టుకోవచ్చు. ఇన్స్టెంట్గా ఇలా అప్పటికప్పుడు కూడా టిఫిన్స్లోకి బాగుంటుంది. ఇది ఇడ్లీలోకి, దోశలోకి, పెసరట్లోకి, ముఖ్యంగా పెసరట్టుకి కాంబినేషన్ బాగుంటుంది అల్లం చట్నీ. ఉప్మాలోకి మనకి దేంట్లోకైనా బాగుంటుంది ఈ చట్నీ. దీనికి ఏమేమి కావాలంటే, నేను ఇక్కడ ఒక చిన్న ముక్క అల్లం ముక్క తీసుకున్నాను. ఇది ఒక బౌల్లో ఇన్ని ముక్కలు వచ్చినాయి, ఫుల్గా లేదు బౌల్ అంతా. దీనికి నేను కొంచెం ఒక స్పూను జీలకర్ర, కొంచెమే చిటికెడు ఉంటాయి ఇవి మెంతులు, టేస్ట్ బాగుంటుంది వేసుకుంటే. కొంచెం ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ధనియాలు ఒక స్పూను, ధనియాలు ఫుల్గా ఒక స్పూను ధనియాలు. ఇక్కడ నేను ఒక 5 ఎండుమిర్చి తీసుకున్నాను. కారం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు, స్పైసీగా కావాలనుకునే వాళ్ళు కొంచెం ఇంకొక 2 వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 5 తీసుకున్నాను, ఒక 5 ఎండుమిర్చి తీసుకున్నాను. ఇది కొంచెం కరివేపాకు, అలాగే చిన్న బెల్లం ముక్క సరిపడా. స్వీట్ ఉంటేనే బాగుంటుంది పచ్చడి, అల్లం పచ్చడి. అలాగే చింతపండు గొజ్జు తీసుకున్నాను, ఒక స్పూను చింతపండు గొజ్జు తీసుకున్నాను. ఫస్ట్ మనం ఈ పప్పు మిక్సీ వేసేసుకుందాం. మిక్సీ వేసుకున్న తర్వాత ఈ అల్లం పచ్చడి ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ అలాగే నేను కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. మిక్సీలో కరివేపాకు కూడా వేసేస్తున్నాను. బాగుంటుందండి, మనకి కరివేపాకు మంచిది కదా, మనకి కళ్ళకు కూడా మంచిది కరివేపాకు. పెద్దోళ్ళకైనా చిన్నపిల్లలకైనా మనం కరివేపాకు ఏంటంటే తీసి పడేస్తూ ఉంటాం మనం కర్రీస్లో వాటిలో. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి వాటిలో ఇలా వేసుకుని చేసేసుకుంటే మనకి తెలియదు, టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది మనకి. ఇవి ఇప్పుడు నేను మిక్సీ చేసేస్తాను. మిక్సీ చేసిన తర్వాత మళ్ళీ చూద్దాం. మర్చిపోయానండి, నేను మిక్సీ జార్లోనే ఇందులో కూడా చిన్న అల్లం ముక్క వేసాను. ఈ పెసల్లో కూడా కొంచెం చిన్న ముక్క వేసుకుంటే బాగుంటుంది. మిక్సీ వేసేసుకున్న తర్వాత అప్పుడు మనం జీలకర్ర కలుపుకుందాం. అలా అయితే మనం అట్టేసినప్పుడు అది అంత పడిపోకుండా ఉంటుంది. పైన వేసుకునే దానికన్నా జీలకర్ర పిండిలో వేసుకుంటే మనకు అది పడకుండా తినేటప్పుడు కూడా బాగుంటుంది. నేను ఇక్కడ మిక్సీ వేసేసానండి పెసలు. ఇప్పుడు మనం ఇందులో జీలకర్ర కలుపుకుందాం. నేను ఒక స్పూను ఫుల్గా వేస్తున్నాను. జీలకర్ర ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర నేను కొంచెం ఎక్కువే వాడతాను. దీనికి సరిపడా సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు మనం సాల్ట్ కూడా వేసేసుకుని కలిపేసుకుని మనం దీన్ని పెసరట్టు కింద వేసి చూపిస్తాను. అందులోకి మనం అల్లం పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం. పచ్చడికి ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టానండి. ఇందులో మనం ఒక స్పూను ఆయిల్ వేస్తున్నాను. ఈ స్పూన్ నేను ఆయిల్ స్పూను గుంట గరిటెతోటి వేస్తున్నాను. ఒక స్పూన్ వేసాను ఆయిల్, కొంచెం వేస్తున్నాను. ఒక స్పూన్ వేసి కొంచెం వేస్తున్నాను. ఇది మనకి హీట్ అయిన తర్వాత ఇవి అన్నీ కూడా ఫ్రై చేసేద్దాం. మనం ఇది ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి దీనికి ఇంకా మళ్ళీ మనం మిక్సీ చేసిన తర్వాత తాలింపు అవసరం లేదండి. అదే మనం అల్లం పచ్చడి, నిలవ పచ్చడి చేసుకుంటే కనుక దానికి తాలింపు వేసుకుంటాం. అది నిలవ ఉండాలి కాబట్టి.
కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఫస్ట్ కొంచెం ఈ అల్లం ముక్కలు కొంచెం ఫ్రై చేసేసుకుందామండి. తర్వాత ముందే వేస్తే ఏంటంటే అవి మాడిపోతాయి. ధనియాలు అవి వేస్తే ఫస్ట్ ఇవి ఫ్రై చేసేసుకొని తీసేసుకొని అప్పుడు ధనియాలు అవి ఫ్రై చేసుకుందాం. ఇది కొంచెం మరీ ఎక్కువ ఫ్రై అయిపోక్కర్లేదు, కొంచెం ఆ పచ్చివాసన అనేది పోతే బాగుంటుంది. మీరు ఇందులో వెల్లుల్లి కావాలంటే వేసుకోవచ్చు మిక్సీ చేసేటప్పుడు, లేకపోతే లేదు. నేను వేస్తానండి పచ్చడన్నిటిలో కొంచెం పచ్చివే వేస్తాను. మనకి ఆ వెల్లుల్లిపాయ ఏంటంటే కొలెస్ట్రాల్ అవి కూడా తగ్గడానికి మంచిది అంటారు కదా వెల్లుల్లిపాయ. అందుకే అన్ని పచ్చళ్ళలోనూ వేస్తాను, పచ్చిదే వేస్తాను వెల్లుల్లిపాయ. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఆ వెల్లుల్లిపాయని కూడా ఒకసారి ఇలా కొంచెం మరీ ఎక్కువ ఫ్రై చేయకుండా ఊరికి కొద్దిగా ఫ్రై చేసైనా వేసుకోవచ్చు వెల్లుల్లిపాయ. కానీ దాని టేస్ట్ ఒకలా ఉంటుంది, పచ్చిది వేసుకుంటే టేస్ట్ ఒకలా ఉంటుంది అన్నమాట. నేను పచ్చివే వేసేస్తాను, చట్నీల్లో కూడా నేను పచ్చివే వేసేస్తాను. ఇవి ఒక్క 2 మినిట్స్ మనకి కొంచెం ఇలా కొంచెం ఆ పచ్చివాసన అనేది పోతుంది. ఒక్కసారి కొంచెం 2 మినిట్స్ ఫ్రై చేసేస్తే, మరీ వేపించేస్తే అది బాగోదు టేస్ట్. అల్లం కొంచెం మనకు ఆ ఫ్లేవర్ ఉంటేనే బాగుంటుంది కదా అల్లం. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి, మాడిపోతాయి మళ్ళీని. ఇది అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఉంటుందండి, ఒక 2-3 డేస్ దాకా ఉంటుంది మనకి. అంటే కొంచెం వాటర్ వేస్తాం కాబట్టి, అదే వాటర్ వేయకుండా మామూలుగా చేసుకుంటే అది కొంచెం గట్టిగా ఉంటుంది, అదైతే నిల్వ ఉంటుంది. వాటర్ వేసి చేసుకున్నది కొంచెం తక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది, ఒక 3-4 డేస్ దాకా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు ఇది తీసేసుకుందామండి. సరిపోతుంది మనకి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది, మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇది నేను బౌల్లో ఇందులోకి తీసేస్తున్నాను. మళ్ళీ ఇదే ఆయిల్లో ఆ ధనియాలు అవి కూడా ఫ్రై చేసేసుకుందాం. ధనియాలు వేసాను కదా, ఇగో ఈ ధనియాలు, ఎండుమిర్చి, ఇవి 1 స్పూన్ ఫుల్గా ఉంటాయండి ధనియాలు. అలాగే మెంతులు కొంచెం అంటే కొంచెం, అసలు కొంచెం వేసుకోవాలి, మళ్ళీ చేదొచ్చేస్తుంది. నేను ఊరికే 1 చిటికెడు అలా ఉంటాయి ఇవి. అలాగే జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, అలాగే కరివేపాకు కూడా బాగుంటుందండి టేస్ట్. వేసుకొని ఇవి కొంచెం దోరగా ఫ్రై చేసేసుకొని కొంచెం పసుపు వేద్దాం. నేను 1 చిటికెడు పసుపు వేస్తున్నానండి. వేగిపోయినాయి, ఫ్రై అయిపోయినాయి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. దీనికి మనం చింతపండు బెల్లం వేసి అది మిక్సీ చేసేసుకోవటమే. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది కొంచెం చల్లారిన తర్వాత నేను ఈ వెల్లుల్లిపాయలు వేసి చల్లారిన తర్వాత మిక్సీ చేసేస్తాను పచ్చడి. ఇంకా దీనికి తాలింపు ఏం అవసరం లేదు మళ్ళీ మనకి. వేసేసానండి నేను. ఇది బౌల్లో తీసేసుకున్నాం. ఇప్పుడు పెసరట్టు వేసేసుకుందాం. ప్యాన్ హీట్ అయిపోయింది, మనం వేసేద్దాం పెసరట్టు. పలుచగా వేసుకుంటే బాగుంటుంది పెసరట్టు. ఉల్లిపాయ, ఇప్పుడు దీనిపైన ఉల్లిపాయ నేను కొత్తిమీర కలిపేసి కట్ చేశాను.
జీలకర్ర మనం ఆల్రెడీ వేస్తాం కాబట్టి ఇంకా జీలకర్ర అవసరం లేదు, పిండిలో కలిపేసాం కదా. ఇందాక మిక్సీ వేసేటప్పుడు అండి, ఇందాక అది మిస్ అయింది క్లిప్. నేను పచ్చిమిర్చి కొంచెం అల్లం ముక్క వేసి గ్రైండ్ చేశాను నేను. పచ్చిమిర్చి చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఇదిగో ఉల్లిపాయ, కొత్తిమీర వేసి మనం పైన ఇలా వేసేసుకోవడమే. మనకి పెసరట్టు రెడీ అయిపోతుంది. ఆయిల్ వేసేస్తాం. అంతేనండి, మనకి పెసరట్టు రెడీ అయిపోతుంది. కరివేపాకు వేసాను కదా నేను గ్రైండ్ చేసేటప్పుడు. ఈసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది. కరివేపాకు మనకి మంచిది, కళ్ళకి కూడా మంచిది కదా. ఓకే అండి, ఇది రెడీ అయిపోయాక నేను ప్లేట్లో వేసి చూపిస్తాను. ఇంతేనండి, మనకి పెసరట్టు అల్లం చట్నీ రెడీ అయిపోయింది. కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. సో ఇది పెసరట్టు కూడా క్రిస్పీగా వచ్చినాయి. ఇలాగే సింపుల్గా చేసేసుకోవచ్చండి. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.